బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న చేవెళ్లలో గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ శుక్రవారం పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా 27న గృహజ్యోతిని చేవెళ్లలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న చేవెళ్లలో గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఏర్పాట్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ శుక్రవారం పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, నిన్న రేపు చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నది. ఇటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి యొక్క సభలో ప్రధానంగా ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ కూడా పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇటీవల 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను కూడా ఇప్పటికే బడ్జెట్ లో కేటాయింపులు చేయడమే కాకుండా వాటిని 27వ తారీఖు నుండి ప్రారంభిస్తామని చెప్పేసి ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రేపు చేవెళ్ల వేదికగా ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే కాకుండా దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా ఇటు సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ శశాంక, అదేవిధంగా ఇటు అవినాష్ మహంతి, సైబర్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఏర్పాట్లను చూస్తున్నారు. ఇటు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు, అదేవిధంగా ఇటు ఎఫ్సీఐకి సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చి అక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఏర్పాట్లు అయితే ఏ ఒక్క లోపం జరగకుండా ఉండేందుకైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్కింగ్ సంబంధించినటువంటి అంశాలు, ఇతరత్ర అంశాలు ఎలాంటి ఇబ్బంది రాకుండా అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అయితే జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే సూచించడం జరిగింది. మరొక వైపు కొంతమందిని ఎంపిక చేస్తూ రేపు వేదిక మీదనే ఇటు 500కే గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన లబ్ధిదారులు, అదేవిధంగా 200 గృహజ్యోతి యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ సంబంధించిన లబ్ధిదారులను కొంతమందిని కూడా వేదిక మీదనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఎంపిక కూడా ఆయా శాఖలకైతే అప్పగించడం జరిగింది. రేపు లాంఛనంగా రేపు ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ముఖ్యంగా ఈ యొక్క 2 పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు, అదేవిధంగా అనేక వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. వీటికి సంబంధించి వచ్చి రాగానే ఈ యొక్క 70 రోజుల్లోనే గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలను అయితే అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు 6 గ్యారెంటీల్లో కాకుండా మరొక వైపు ఇటు ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తా ఉన్నారు, మరొక నోటిఫికేషన్లు కూడా ఇస్తా ఉన్నారు. ఆగస్టు అంటే ఈ యొక్క ఫిబ్రవరి, అదేవిధంగా ఇటు డిసెంబర్ అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపు అయితే 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలనుకుంటా ఉన్నారు. అయితే మార్చి 2వ తారీఖున కూడా 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయబోతా ఉన్నారు. అంటే ప్రభుత్వం వచ్చి రాగానే 70 రోజులలో ఈ యొక్క ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే దిశగా అయితే అడుగులేస్తా ఉన్నది. అందులో భాగంగానే ఈ యొక్క చేవెళ్ల బహిరంగ సభ ద్వారా ఈ యొక్క 2 గ్యారెంటీలను అమలు చేయడమే కాకుండా మరిన్ని ఈ పథకాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రకటన ఉండబోతుందని తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు ఈ లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికలలోపే ఇచ్చినటువంటి హామీలలో రైతులకు రుణమాఫీ సంబంధించినటువంటి అంశం ఉన్నది. దీన్ని కూడా రుణమాఫీ కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపైన కూడా ఇప్పటికే ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందిస్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కానీ, లేకపోతే బ్యాంకర్స్ తో మాట్లాడడం కానీ వివిధ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపై ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. మొత్తానికైతే రేపు చేవెళ్ల వేదికగా జరిగేటువంటి ఈ యొక్క సభకైతే ఏఐసిసి జాతీయ కార్యదర్శి అయినటువంటి ప్రియాంక గాంధీ అయితే ఈ యొక్క ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆమె చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం
ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు అక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ తదితర ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి భారీగా జన సమీకరణ చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతలు అయితే దీనిపైన ఇటు ఏర్పాట్లన్నీ చేసుకుంటా ఉన్నారు. మరొక వైపు ప్రభుత్వ సలహాదారులు అక్కడే ఉండి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మొత్తం కూడా చూసుకుంటాను. మొత్తానికైతే ఇటు 6 గ్యారెంటీలో భాగంగా రేపైతే 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200కే ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం కింద ఈ 2 పథకాలను అయితే రేపు ప్రభుత్వం ప్రారంభించబోతా ఉన్నది ఈ నెల. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.